ట్రంప్ తాత అమెరికా అధ్యక్షుని సీట్ల కూసున్నాక రువ్వడి చిన్నలేదు పొర్రి రోజుకో తీరు ఇగ్రం చేసుకుంటా దునియా దేశాలను నెమలంగా ఉండనిస్తలేడు. అటు చైనోళ్లను అదిలిస్తాడు, ఇటు రష్యా వాళ్ళను మందలిస్తాడు. అన్ని దేశాలతోని సై అంటే సై అంటున్నాడు. ఇంతకు మరిగా మన దేశంతోని ఎట్లున్నది ట్రంప్ తాత సుట్రికం అని అంటే ఇగో మీరే చూడుర్రి. మోదీ సారు నా దోస్తే అంటుంటాడు ట్రంప్ తాత. నిజానికి మరిగా ఇద్దరి దోస్తాను మస్తు గట్టిగానే ఉన్నది చూస్తుంటే. పెద్దసార్లు ఇద్దరు అమెరికాలో ఆటోగల్లు ఈటోగల్లు నిలబడి జోరుగా ముచ్చట్లు చెప్పిండ్రు. ట్రంప్ సారు అధ్యక్షుడు అయినాక మోదీ సారు తొలతసారి అమెరికా పోయిండు కాబట్టి మస్తు పాయిరంగా అరుచుకున్నారు. పెద్ద మనుషులు ఇద్దరు కూకొని మాట్లాడుకున్నాక ఏమేం ముచ్చట్లు నడిచినాయో అందరికి చెప్పుకొచ్చిండ్రు. మస్తు రువ్వడిగా యుద్ధం చేసే F-35 జెట్ విమానాలు అమ్ముతాం, భారతదేశం మా దోస్తే అన్నట్టు చెప్పిండు ట్రంప్ తాత. ఇక గంత మంచి విమానాలు మనోళ్ళకి ఇస్తామని అమెరికోళ్ళు చెప్పేటాలకు పాలి దేశం పాకిస్తాన్ వాళ్ళకు పానం గజ్జుమంటున్నదట. ఇప్పుడు ఆయంత అమెరికోళ్ళుగా F-35 జెట్ విమానాలు ఇస్తే అవి వేసుకొని మా మీద పడితే మేమేం కావాలి అన్నట్టు బుగులు పడుతున్నారట. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలనని ఇద్దరి నడుమ ముచ్చట్లు గట్టిగానే నడిచినాయట. శాంతి దిక్కే భారత్ ఉంటుందని చెప్పిండట మోదీ సారు. ఇక లేక వచ్చిండు దోస్తు అని ట్రంప్ తాత తానే స్వయంగా రాసిన అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకం మోదీ సారుకు బహుమతిగా ఇచ్చిండు. ఇక ఎట్లా పోయిండు కాబట్టి పని కరెంటు కార్ల కంపెనీ ఓనర్ ఎలాన్ మస్క్ను కూడా ఓ మల్క కాల్చిండు. మస్క్ పిల్లలకు కథల పుస్తకాలు ఇచ్చిండు మోదీ సారు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే మోదీ సారు ట్రంప్ తాత ఇద్దరిట్లా ఎవరు మంచిగా బేరం ఆడతారు అని అడిగినరాట ఎవరు. దానికి ట్రంప్ తాత మోదీ సారే మంచిగా బేరం ఆడతాడు, ఈ విషయంలో నా ఓటు కూడా ఆయనకి అన్నట్టు చెప్పుకొచ్చిండట అమెరికా అధ్యక్షుడు. ఏమైనా దోస్తు అంటుంటాడు, ఏదో మాట వరుసగా అంటుంటాడు కావచ్చు అనుకున్నారు చాలా మంది. కానీ వాళ్ళ ముచ్చట్లు ఆ పలకరింపులు అన్ని చూస్తా అంటే నిజంగానే ఇద్దరు పెద్ద సార్లు మంచి దోస్తులే ఉన్నారు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.